ద్వాపర యుగ ముగింపులో గాంధారి శాపం మరియు యాదవ కుల కలహాల వల్ల కృష్ణుడు అడవిలో ఒక చెట్టు కింద చింతనతో విశ్రమిస్తుంటాడు. ఇప్పుడు జర అనే వేటగాడు కృష్ణుని పాదాన్ని జింకముఖంగా భ్రమించి బాణం వేస్తాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలిస్తాడు. శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత హృదయం గుండె మాత్రం దహనం కాదు, అది అగ్నిలో కాలలేదు, సదా వెలుగుతూ కొట్టుకుంటూనే ఉంది. పాండవులు ఆ హృదయాన్ని ఒక కట్టెకు కట్టి సముద్రంలో పడేస్తారు. ఒక చెక్క మొద్దు రూపంలో సముద్రంలో కొట్టుకొచ్చిన ఆ హృదయం ఒడిశా తీరానికి చేరుకుంటుంది. అప్పటికే కృష్ణుని కోసం వెతుకుతున్న ఇంద్రద్యుమ్న మహారాజుకి దొరుకుతుంది. దాని నుండే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలను తయారు చేస్తారు. ఆ విగ్రహాల మధ్యలో ఆ హృదయాన్ని భద్రపరిచారు. నేటికి 12 లేదా 19 ఏళ్లకు ఒకసారి పాత విగ్రహాలను తీసేసి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో ఆలయ పూజారులు కళ్ళకు గంతలు, చేతులకు బట్టలు కట్టుకొని ఆ హృదయాన్ని కొత్త విగ్రహంలో పెడతారు. ఆ హృదయాన్ని మార్చేటప్పుడు పూజారులు అది ఒక పక్షిలాగా రెపరెపలాడుతుందని, ప్రాణం ఉన్న వస్తువులా అనిపిస్తుందని చెబుతుంటారు. నేటికి శ్రీకృష్ణుడి గుండె ఆ జగన్నాథ విగ్రహాల వెనుక సజీవంగా ఉందని భక్తులు నమ్ముతారు. ఆ జగన్నాథుని ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కథను ఇక్కడితో ముగిస్తున్నాను. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.